ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి, చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఎవరి త్యాగం అయితే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు. అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. యువగలం పాదయాత్రలో మా ఆర్యవైశ్య సోదరుల్ని కలిశాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. దాంట్లో అనేక సమస్యలు మేము పరిష్కరించాం. ఇంకా చేయాల్సిన కొన్ని పనులు మా ఉన్నాయి. కానీ ఆనాడు నేను మిమ్మల్ని గెలిచినప్పుడు ఒక హామీ ఇచ్చా. అమరావతిలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పాను. అతి తక్కువ సమయంలో ఈరోజు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటాం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగులు, అమరజీవి ఆమర నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన త్యాగం మనకు ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు ఈ విగ్రహం ఏర్పడింది. మనం ఒకరోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతాం. అలాంటిది తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన దీక్ష చేశారు. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ చరిత్ర భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం.